అందుకే ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ ఇవాళ అందరినీ స్వేచ్ఛగా నామినేషన్ చేసుకొని వచ్చింది, ఓట్లలో ప్రచారం చేసుకొని వచ్చింది, గెలవనిచ్చింది. కానీ మీరు చేసినటువంటి దుర్మార్గాలు, ఆనాడు చేసినటువంటి దుర్మార్గాలు గుర్తుపెట్టుకుని చెప్పేసి మేము వాళ్ళకి చెప్తా ఉన్నాం. అదే కాదు, ఇవాళ ప్రజలే కాదు, నాకు 7 కౌన్సిలర్లు రావచ్చు, కానీ మెజార్టీగా అన్ని ఓట్లుగా చూసుకుంటే 300 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఉంది. ఆ విషయాన్ని మర్చిపోయి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తొర్రూరు ప్రజలు మా వెనుకల్లో ఉన్నారు, దేవుడు కూడా మా వెనుకల్లో ఉన్నారు. డ్రాలో కూడా చైర్మన్ వైస్ చైర్మన్ నాకు వచ్చిందంటేనే మేము నీతి వైపు న్యాయంగా గెలిచామనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి పింకీ సోదరులకు తెలియజేస్తూ, మీరు ఎక్కడన్నా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అది ఏమంటుందంటే నవ్వడం వస్తా ఉండే, మిమ్మల్ని చూస్తా ఉంటే మీ ఏడుపు ప్రజాస్వామ్యం గురించి చెప్పేటువంటి మీ మాటలు చూస్తా ఉంటే ఒకసారి నిరసన వెళ్ళి నవ్వులు ఏడుపులు అందరికీ అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరు కూడా ఏడ్తే ఇక్కడ బాధపడేటోళ్ళు ఎవరు లేరు, అందరూ నవ్వుకుంటా ఉండేటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తొర్రూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్ తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు